హాయ్ అండి. ఈరోజు నేను చేసే రెసిపీ బాదుషా. మీలో ఎంతమందికి బాదుషా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పైనంతా క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే ఈ బాదుషా కోసం ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ పెరుగు వేసుకొని కాచిన నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని పిండి మొత్తాన్ని గట్టి ముద్దలా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం గట్టి ముద్దలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలి. ఆ తర్వాత 3/4 కప్పు వాటర్ పోసుకొని పాకాన్ని మొత్తం మంచిగా ఉడికించుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటూ పాకాన్ని ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ తీగ పాకం రాకముందే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని బాదుషా షేప్లో ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దను ఎక్కువగా కలపొద్దండి, లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ మొత్తం పోతాయి. అలా కలపకుండానే చిన్న చిన్న బాల్స్లా చేసుకొని బాదుషా షేప్లో ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి ముద్దను మొత్తం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ కాకముందే సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. హైలో పెడితే పైనంతా ఎర్రగా కాలిపోయి లోపలేమీ ఉడకకుండా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తాన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. పాకం మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. మరీ చల్లారిపోతే ఒకసారి స్టవ్ ఆన్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు హీట్ చేసుకోండి. చూసే కదా, ఈ విధంగా పాకంలో వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన బాదుషాలు మొత్తం ఫ్రై చేసుకొని పాకంలో కలుపుకోవాలి. మీరు సెకండ్ టైం చేసేటప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాదుషాలు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. లోపలంతా జ్యూసీగా పైన క్రిస్పీగా ఉండే ఈ బాదుషా అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను చేసిన ప్రాసెస్లో కనుక చేసినట్లయితే మంచి టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ బాదుషాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.